హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సెషన్ స్టార్ట్ చేద్దాం. 2, 1 మీ హ్యాండ్స్ రెండు రబ్ చేసుకొని వాటిని మీ కళ్ళు మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం మొత్తం పాస్ ఆన్ చేయండి. ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ పెట్టుకోండి. అలాగే మీ అరచేతులు రెండు చూస్తూ నవ్వుతూ నెమ్మదిగా సంతోషంగా కళ్ళు తెరవండి. కొంచెం వాటర్ తాగండి. విజయలక్ష్మి గారు. హ్యాపీ మనీ మనీ ఆడియో మ్యూట్లో చూడండి. సరే ఇవాళ ఓం నమః శివాయ చేసేటప్పుడు ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చేసిందండి. వెరీ గుడ్. గుడికి వెళ్ళాం కదా, శివాలయం దర్శనం చేయించారు. చక్కగా అవునండి. అక్కడ స్వామికి నా హెల్త్ ప్రాబ్లమ్స్, మా వారి తర్వాత మా అత్తగారి హెల్త్ ప్రాబ్లం అన్నీ చెప్పుకొని అసలు చాలా బాగుందండి. ఈ అవకాశం ఓకే. ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలండి. మీకు కూడా. థ్యాంక్ యూ. వచ్చేసి చెప్పండి. ఇవాళ డబ్బు కౌంటింగ్ చేశానండి. యాజ్ యూజువల్ గా బాబా గారికి 10%, గురువు గారికి 10% ఇచ్చానండి. ఇవాళ వచ్చేసి ఓకే. మా మా అత్తగారి తరపు, అమ్మగారి తరపు ఫ్యామిలీస్ ని గుడి దర్శనం చేయించారండి. ఒంగోలులో భరద్వాజ గారు ఉన్నారు. హ్మ్. ఆ గుడికి ఒక నెల రోజులు సరిపడా అన్నదానానికి ఇచ్చానండి. వెరీ గుడ్. తర్వాత వచ్చేసి నెల్లూరు వెంకయ్య స్వామి ఉన్నారండి. మేము 14 సంవత్సరం వెళ్తా ఉంటాము. అక్కడ ఓకే. అన్నదానం ఫేమస్. బియ్యం ఇస్తారు. అక్కడ ఫ్యామిలీస్ మేమే స్వయంగా అన్నదానం చేసామండి. సూపర్ అండి. అందరు ఫ్యామిలీస్ మొత్తాన్ని తీసుకెళ్లి గుడి దర్శనం చేయించి ఇవాళ అంతా అదే చేస్తానండి. చాలా చాలా బాగుందండి. ఓకే. చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ. ఓకే. ఓకే థ్యాంక్ యూ. సార్. ఓకేనండి, మీకు చాలా ధన్యవాదాలండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. ఓకే. ఓకే సార్. ఓకేనండి. ఓకే అండి. థ్యాంక్ యూ. స్వరాజ గారు. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఈరోజు ఓంకారం చేసేటప్పుడు సార్ ఇది మన ఆజ్ఞా చక్రం దగ్గర నుండి ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు టీవీలో చూపిస్తాను చూడండి సార్, వరదలు వచ్చినప్పుడు అది వర్షము ఉరుములు భీకరంగా వస్తాయి చూడండి సార్, రెడ్ గా అవునండి. అట్లా చూపిస్తారు కదా మనకి. అట్లా ఇట్లా వచ్చేసాయి సార్ మొత్తం ఆజ్ఞా చక్రం దగ్గర నుండి రెడ్ ఎల్లో మొత్తం ఇట్లా ఫస్ట్ అయితే మొత్తం అల్లకల్లోలంగా వచ్చేసింది సార్. అయితే మధ్య వచ్చిన తర్వాత ప్రశాంతంగా అయిపోయింది సార్ మొత్తం. ఇక్కడ నది దగ్గర మొత్తం ప్రశాంతంగా అయిపోయి ఎంత ప్రశాంతంగా అంటే అసలు పాలు చూస్తే ఎంత మనకి స్వచ్ఛంగా అనిపిస్తాయి సార్. అట్లా ప్రశాంతంగా వైట్ ప్రశాంతంగా అయిపోయింది సార్. ఫస్ట్ మరి అట్లా అల్లకల్లోలంగా ఎందుకు వచ్చిందో నాకు ఎప్పుడు రాలేదు సార్. ఇదే ఫస్ట్, ఈ రోజే ఫస్ట్ నాకు అట్లా రావటం. అట్లా శివలింగం మీద ఇట్లా వచ్చేసినట్టు మొత్తం ఇట్లా చాలా ఇట్లా వణుకొచ్చేసింది సార్ నాకు అట్లా చూడగానే. అంత అంటే భయంకరంగా ఏదైనా ఉంది. బాధ ఎక్కువగా మనసు ఉంటే అది ఘర్షణ లోపల బయటకు పోతుందండి. ఎప్పుడైతే పోయిందో మీరు నమ్మారో అప్పుడు పీస్‌ఫుల్‌నెస్ వచ్చి మీకు ఆ ప్రశాంతత తర్వాత లభిస్తుంది. చాలా పీస్ఫుల్ అయిపోయింది సార్. అదే చాలా పీస్ఫుల్ ఆధ్యాత్మికంగా యాక్టివేట్ అయిపోయి అయిందండి. ఇక్కడ ఇట్లా ఇట్లా మన సూదితో కూర్చున్నట్టు అన్నమాట. ఇక్కడ అది మనం గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి మన మెడిటేషన్ మొత్తం అయిపోయేదాకా అట్లే ఉంది సార్. ఇక్కడ అంత అట్లానే ఉంది అనమాట. అది అయిపోయిన తర్వాత అద్భుతం. మనము మామూలు హార్ట్ మీద చేయబెట్టుకొని చేసిన తర్వాత సార్ ఇంకా ప్రేయర్‌కి ఎళ్ళక ముందు ఇట్లా గాలి సార్, అప్పటి వరకు మామూలుగా చున్నీ ఇట్లా ఏసుకున్నా ఇట్లా గాలి సార్ ఇట్లా వచ్చేసింది మొత్తం ఇట్లా. అసలేంటంటే మన ఈదర గాలి వస్తది చూడండి సార్. ఈదర గాలి వస్తే ఎంత చలి పెట్టుద్ది. ఇట్లా ఒక్కసారి శరీరం నుండి ఇటు రైట్ సైడ్ నుండి ఇటు లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళిపోయింది సార్.
గాలి. వెళ్ళిపోగానే ఇంకా అసలు తీసేసా ఇక చున్నీ ఇట్లా యేసుకున్నది తీసేసి ఇట్లా కప్పుకున్నా. అసలు మస్తు చల్లనిపించింది సార్ హ్మ్. అసలు. మనము ఇక కార్‌లో ఎక్కి వెళ్ళాం కదా సార్! ఇవాళ శారీ మటుకు అది చిలక పచ్చ కలరు మెరూన్ అంచు సార్ ఓకే శారీ. అండి. ప్యారెట్ గ్రీన్. అక్కడ శివయ్య దర్శనం. అక్కడ శివగంగలో స్నానం జేయటం చాలా మంచిగా అనిపించింది. అక్కడ గూడా కొన్ని ఇట్లా చల్లగాలి వచ్చి తాకినట్టు అనిపించింది సార్. తర్వాత ఆలయంలోకెళ్ళాం గదా మనం. ఆలయంలోకెళ్ళి నాకున్నది ఒకటే కదా సార్! నాది, మా వారిది. ప్రాబ్లమ్ చెప్పుకున్నాను. మా చిన్న మనవరాలిది ఫస్ట్ చెప్పుకున్నా. బాగా మొండికేస్తుందని. చెప్పుకున్నాను సార్. అక్కడి నుండి ఫస్టు నేను అభిషేకం మామూలుగా గోత్రనామాలు చెప్పుకొని పంచామృతాలతో అభిషేకం చేశాం కదా సార్ మనం. చేసిన తర్వాత అవునండి. ఫస్ట్ మీరు చేసిన తర్వాత, నేను చేసిన తర్వాత ఇక పక్కకి మామూలుగా కోరికలు చెప్పుకొని ఇట్లా శివయ్యని ఇట్లా తల ఆనించిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు చేసేసరికి టైం పడతదని నేను పక్కనెళ్ళి కూర్చొని మెడిటేషన్‌లో కూర్చున్నా సార్. వెరీ ఎందుకంటే గుడ్ అండి. అట్లా ఆలయంలో మెడిటేషన్‌లో కూర్చుంటే చాలా ఎనర్జీ వస్తుంది గదా! అనేసి అవునండి. కూర్చున్నాను. ఇంక మిగతా వాళ్ళు అయిపోయేదాకా మెడిటేషన్‌లో కూర్చున్నా సార్ ఇవాళ. మెడిటేషన్‌లో కూర్చున్న తర్వాత ఇక తర్వాత మనం అందరము బయటకొచ్చాం గదా! బయటకొచ్చేసి తర్వాత ప్లేన్‌లో విండో సీట్ దగ్గర కూర్చున్నాం గదా సార్! చాలా వెళ్తూ ఉంటే ఆ పక్షులు అవన్నీ ఇట్లా మన పక్క నుండి వెళ్తుంటే చాలా ఎంజాయ్ చేశాం సార్. కిందంతా చిన్న చిన్నగా కనిపించాయి. మనం పైకెళ్తుంటే కింద ఇండ్లు అవన్నీ చిన్న చీమల లెక్క కనిపియటం విండో నుంచి. పక్షులు అవన్నీ వెళ్ళటం చాలా బాగా ఎంజాయ్ అనిపించింది సార్. ఆ తర్వాత అక్కడ నుండి నేను ఇది ఆలయానికి ఈ మనీ కౌంట్ చేసిన తర్వాత ఆలయానికి అది చెప్పా గదా సార్! మరమ్మతులు చేయించాలని. హ్మ్. అక్కడికెళ్ళాను సార్. ఎంతవరకు జరుగుతుందో ఏమో చూడటానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే పని కార్యక్రమం జరుగుతుంది. పూజారి గారికి కొంచెం అంటే అది ఏం లేదు గదా! తనకి కొంచెం కష్టం ఉంది అమ్మ నాకు. కొంచెం తినటానికి చాలా కష్టం ఉంది. ఇక్కడ పూజలేం జరగట్లేదు గదా సార్! ఎవరు రారు గదా! కొంచెం కష్టం ఉందమ్మా అంటే తనకు కొన్ని డబ్బులిచ్చేసాను సార్. తనకెంత కావాలో అడిగితే అంత ఇచ్చేసాను. గుడికి ఇంకెంత కావాలో అక్కడే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత సార్ వేములవాడ వెళ్ళాను సార్. వేములవాడలో మా ఇద్దరు మనవరాళ్ళకి అక్కడే పుట్టెంటుకలు అక్కడే తీసాము. రాజరాజేశ్వరి వేములవాడకెళ్ళి టెంపుల్ అండి. సార్? రాజరాజేశ్వరి టెంపుల్ అండి వేములవాడ. రాజరాజ టెంపుల్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పాత శివలింగం ఎత్తుగా ఉంటది కదా సార్! చాలా ఎత్తుగా ఉంటది. అవునండి. నా చిన్నప్పుడు చూసా నేను పాత శివలింగం. మా నాన్నగారు రామగుండంలో కాలనీ ఏరియాలో జాబ్ జేసినప్పుడు మేము ఎవ్రీ ఇయర్ అప్పుడు కారుండేది సార్ మాకు. ఎవ్రీ ఇయర్ వచ్చి దర్శనం అప్పుడు ఈ కొత్తది లేకుండే సార్. పాతదుండే. చాలా ఎత్తుంటది శివలింగం పాతది. అవునండి. ఆ! ఇప్పటికి కూడా ఉంది సార్ అది. ఇప్పటికుంది. ఉందండి. ఇప్పటికుంది. భీ భీమాలయం అయితే అంటారు టెంపుల్ ఎనకాల. ఆ! బద్దిపోశమ్మ కాడ్నుంచి అటు పోతది. అవును. కానీ ఎప్పుడు బాగుంది. ఎళ్ళలేదు గానీ, ఈ రోజే వెళ్ళాను సార్. ఇన్ని ఓకే. సంవత్సరాలకి. నా చిన్నప్పుడు జూసిన శివలింగం ఇన్ని సంవత్సరానికి ఇవాళ వెళ్లి అక్కడ అడుగు పెట్టంగానే సార్ అస్సలు ఇప్పుడు ఈ దేవుడు వస్తే ఎట్లా అయిపోతారు సార్. ఎవరు పట్టుకున్నా ఆగరు గదా! ఇట్లా పట్టుకుంటే ఆగరు ఎవరు వాళ్ళు. అవునండి. చెప్తానే ఉంటారు గదా! అట్లా ఎనర్జీ వచ్చేసి మొత్తం వచ్చేసి సార్ ఇట్లా పట్టుకుంటుంటే అందరిని ఇట్లా విదిలి చేసేసి పొయ్యేసి అసలు శివలింగం దగ్గరికెళ్ళి ఇట్లా పట్టేసుకొని, అబ్బా! నన్ను ఇన్ని సంవత్సరాలకి నన్ను రప్పించుకున్నావు శివయ్య ఇక్కడికి. అసలు ఎంత తన్మయత్వం సార్. మొత్తం ఇంకా నేను బాహ్య ప్రపంచంలోనే లేనింకా. అసలు ఎవ్వరున్నారు నా వెరీ గుడ్. చుట్టూ ఏంటి? ఏమి లేదు సార్ అసలు ఇవాళైతే. పోయి పట్టేసుకొని అసలు మొత్తం ఎనర్జీ అన్నమాట. ఇట్లా పట్టేసేసుకొని ఇంకా అన్నీ చెప్పుకుంటా ఉన్నా అన్నమాట. "ఏం శివ ఎందుకు ఇట్లా జేస్తున్నావు? ఎందుకు అసలు నడవనీయకుండా ఎందుకు జేస్తున్నారు నన్ను? మా వారిది ఎందుకట్లా ఇదైతుంది? ఏమన్నా ఉంటే కర్మలుంటే ఏమన్నా తీసేయి శివయ్య, శివయ్య" అని ఇట్లా పట్టేసుకున్నా సార్. ఇంకా నాకేం తెలీదు సార్. ఇంకా పట్టేసుకున్నా. ఇంకా మా వోళ్ళు తీసుకొచ్చి కార్‌లో కూర్చోబెట్టడం ఏమీ తెలీదు సార్. మొత్తం దాంట్లోనే ఉన్నా నేనసలు ఇవాళ. మొత్తం వెరీ గుడ్ శివయ్య అండి. ధ్యాసలోనే ఉన్నా సార్ మొత్తం. ఇంక వాళ్ళు తీసుకొచ్చి కార్‌లో కూర్చోబెట్టేది తెలీదు. కార్‌లో కూర్చున్నాక అంతే శివయ్య, శివ అదే తన్మయత్వం అన్నమాట. శివయ్య, 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 శివయ్య ఇట్లనే తలుచుకుంటూ ఉన్నాను. వాళ్ళెళ్లి కొబ్బరికాయలు అవన్నీ కొట్టి దర్శనం చేసుకొనొచ్చి కార్‌లో అసలు నాకు ఏమి తెలీదు సార్. ఈ కార్‌లో కూర్చునేది తెలీదు. ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంట్లో నాకు దేవుడు గదంటే చాలా ఇష్టం సార్. నేను చాలా అంటే చాలా ప్రీతితోటి, చాలా ఇష్టంతోటి చేసుకుంటా అన్నమాట. పూజైనా, నేను విగ్రహాలు కడుక్కోవటమైనా
పూజ గదిని ఎవరిని చూడను, నేనే తుడుచుకుంటా, అన్ని నేనే శుభ్రం చేసుకుంటా, దీపం కూడా నేనే ముట్టిస్తా సార్. ఎప్పుడైనా నాకు వీలు వెరీ కాకుండా గుడ్. అన్ని నూనె అవన్నీ వేసి పెడితే మా వారు ముట్టిస్తారు. కానీ నాకు చాలా ఇష్టం సార్. ఇంకా అక్కడికి తీసుకొచ్చి నేను చెప్పాను, నన్ను తీసుకెళ్లి ఇంటికి రాగానే నన్ను దేవుడి గదిలో కూర్చోబెట్టేసి నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు, మీరు ఏమన్నా చేసుకోండి కానీ నన్ను అస్సలు డిస్టర్బ్ చేయొద్దు ఒక్కళ్ళు కూడా అని చెప్పాను సార్. వాళ్ళు తీసుకొచ్చి నన్ను దేవుడి గదిలో కూర్చోబెట్టారు సార్. నేను ఎంతసేపు కూర్చున్నానో తెలియదు సార్. ఇంకా ఆ తన్మయతతోనే ఉన్నాను. అసలు మీరు తర్వాత ఈ కౌంట్ చేసినప్పుడు బయటకు వచ్చేసాను నేను. ఈ రోజు వెరీ మటుకు గుడ్. చాలా హ్యాపీ సార్. మమ్మల్ని చాలా థ్యాంక్ యూ సార్. ఫస్ట్ థ్యాంక్స్ అండి. 10% చారిటీకి, 10% మా గురువు గారికి, 10% వృద్ధులాశ్రమానికి ఇచ్చేసారు. యాక్చువల్ గా రోజు చేసేది ఇది. నేను చెప్పినా చెప్పకపోయినా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే, ఫస్ట్ నాయి తీరిన తర్వాతే ఫస్ట్ మిగతాయి ఈ ఆలయానికి ఖర్చు పెట్టాను సార్. వాళ్ళు చాలా హ్యాపీ సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇవాళ థ్యాంక్ యూ. అసలు శివయ్య దర్శనం చేయించారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఇవాళ. థ్యాంక్ యూ సార్. మీకు ఆ శివుడానుగ్రహం కంప్లీట్ గా వచ్చిందండి. అదే హ్యాపీనెస్ ఉన్నాను. ఖచ్చితంగా అవును నెరవేరిపోతుంది. అవును సార్, నిజం సార్. ఓకేనా? ధీమాగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శిల్ప గారు. మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్నింగ్ నుంచి దర్శనం ఇచ్చినందుకు సార్. నాకైతే చాలా వైబ్రేట్ గా అనిపిస్తుంది సార్. ఓ 3 days నుంచి అలాగే అనిపిస్తుంది సార్. ఓంకారం చెప్పినప్పుడంతా బాడీ ఎనర్జీ ఫుల్ అవడం, తర్వాత బూస్ బంప్స్ రావడం ఎక్కువైపోతుంది సార్. ప్రతిసారి ఓంకారం అన్నప్పుడు కూడా చాలా వైబ్రేటివ్ గా ఉంది సార్ నాకైతే. ఓకే అండి. ఒక్క సెకండ్. ఐఎమ్ సో హ్యాపీ సార్. తర్వాత మనం శివయ్య దర్శనానికి వైద్యనాథుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అందరి ప్రాబ్లమ్స్ చెప్పి అందరి కోరికలు తీర్చి, ఫస్ట్ ఆరోగ్యమే మనకి ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే అందరికి ఇంపార్టెంట్ కదా. ఆరోగ్యం గురించి పిల్లలకి, పెద్దలకి, తల్లిదండ్రులకి మనం ఎప్పుడు చేయం. తల్లిదండ్రులు కూడా ఫస్ట్ మన పిల్లలకి మనకు మాత్రం చేసుకుంటాం. ఫస్ట్ టైం పేరెంట్స్ కూడా చెప్పుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే ఇవాళ. ఓకే. అంతే కదా సార్. ఫస్ట్ అందరూ పేరెంట్స్ ఎవరిని అడగరు కదా, మనం మాత్రమే చేసుకుంటాం. నాకు ఇవాళ అలాగే అనిపించింది. చాలా హ్యాపీగా అయిపోయింది సార్ ఈరోజు. అంటే అభిషేకం రూపాన కూడా మనం పంచామృత అభిషేకం చేసినప్పుడు కూడా నాకు ఇంకా చెప్పలేనంత ఆనందం వచ్చింది సార్. నాకు మనమే రియల్ చేస్తా ఉంటే పంచామృత అభిషేకం లైన్లో నిల్చుకొని గురువు గారు మాకు అన్ని ఏంటి మంచి మంచి పనులకు నేను ఒక్కటే కాదు, నా వెనక ఇంతమంది ఉన్నారు శిష్యులు అనేలాగా మమ్మల్ని కూడా తీసుకుపోయి చాలా హ్యాపీగా చేయించేస్తారు మీరు. మాకు కూడా ఓకే చాలా అండి. ఆనందంగా ఉంది సార్. తర్వాత ప్రేయర్ చేసేటప్పుడు కూడా నాకు ఫీల్ అనేది ఏమీ రాకున్నట్టు అన్ని స్టాప్ అయిపోయినట్టు అనిపించింది సార్ ప్రేయర్ చేసేటప్పుడు. యాన్సిస్టర్ ప్రేయర్స్ కానీ, తర్వాత మనం మనకి ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళైనా కానీ అదేది గుర్తు రావట్లేదు సార్. హ్యాపీగా హాయిగా ఉన్నాను సార్ నేనైతే. నాకు చాలా హ్యాపీ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. అన్ని క్లియర్ అయినట్టు. మనసులో బాధ పోయింది కదా. ఏం లేదు సార్, మనసులో బాధ అంటే ఏం మైండ్ లేదు. పీస్ఫుల్ అవుతుంది. ధీమాగా ఉన్నాను. అంతా అంతా గురువు గారికి, మా శివయ్య గారికి కార్తీక మాసం అంతా. తర్వాత సార్ మళ్ళీ మనీ కౌంటింగ్ దగ్గర వచ్చినప్పుడు కూడా అంతే సార్. ఇవాళ చాలా పీస్ఫుల్నెస్ వచ్చింది సార్ మనీ కౌంటింగ్ దగ్గర. కెమెరా చూస్తూ చాలా మాట్లాడండి. సార్ ఏడవద్దు, డోంట్ క్రై. చాలా పీస్ఫుల్నెస్ వచ్చింది సార్ ఈరోజు అయితే మనీ కౌంటింగ్ లో. ఎప్పుడు మేము మనీ కౌంటింగ్ లో కూడా ఫస్ట్ గురువు గారికి, మాకు తర్వాత నెక్స్ట్ ఆఫ్ ఆల్ మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎంత కావాలో మాకు, తర్వాత గురువు గారికి. మాకు కావాల్సినదంతా మేము తీసేసి గురువు గారికి మాకు ఫస్ట్ 10% ఇచ్చేసి తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకైతే ఇవాళ. తర్వాత చాలా ఏంటి తర్వాత నేను గుడికి వెళ్ళాను సార్ నిన్న 1 month. నాకు ఇక్కడ కంఫర్టబుల్ లేదు సార్, లేదంటే ఇంకా కంఫర్టబుల్ గా ఉండేదాన్ని. 15 years, దాదాపు 15 years అయింది సార్. మా మ్యారేజ్ అయ్యి 15 years అయిపోతుంది.
ఓకే. 16 ఇయర్స్ తర్వాత మా ఆయన ఈరోజు అంజనాద్రి బెట్ట నిన్న అంజనాద్రి బెట్ట అని మీరు త్రయంబకేశ్వరిలో మనం పల్లకి ఎత్తుకొని మనం పైన గంగాదేవి దేవస్థానం గుడికి వెళ్ళాం కదా సార్ మొన్న ఒకసారి. పల్లకిలో 1000 అప్ అండ్ డౌన్ 1500 ఇచ్చేసి అందరిని పిలుచుకెళ్ళారు కదా! సేమ్ అలాగే సార్ ఈరోజు నిన్న దర్శనానికి అంటే 575 స్టెప్స్ సార్ అక్కడ. చాలా బాగుంది సార్. రియల్‌గా వెలిసిన ఆంజనేయ స్వామి. నేను అస్సలు చూడలేదు సార్. ఇంతవరకు చూడలేదు నేను. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే. అంత పెద్ద కొండ ఎక్కి అక్కడ దర్శనం చేసుకొని, ఆ తర్వాత అక్కడ ప్రసాదం తీసుకొని వచ్చేసాం సార్. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అక్కడి నుంచి ఇంకొకటి టెంపుల్. అంటే నా కోరికలన్నీ ఇలా కూడా ఒక మనలో హారా క్లీన్ అయితే మట్టుకు మన గుడికి గాని, ఎక్కడికైనా వెళ్ళడానికి వీలుంటుందని నాకు తెలిసొచ్చింది సార్ ఇప్పుడు. అది ఏదైనా ఉంటే మనం వెళ్ళాలని చాలా రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నాము. కానీ వెళ్ళలేకపోతున్నాం సార్ మేము. కానీ ఈసారి మాత్రం కంపల్సరీ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యాను. అలాగే జరిగింది సార్ మాకు కూడా. ఇక్కడ ఇంకొకటి కొప్లాలో ఒక గురువుగారి టెంపుల్ సార్. అక్కడ కూడా చాలా బాగుందన్నారు. అక్కడ కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చాం సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే నిన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మాకు అన్ని ఏదో ఏమంటారంటే మాకు తెలియని విషయాలన్నీ ఇలాగే చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. మా మనసులో బెంగళూరు మా కోరికలు నెరవేరాలండి. మనసు కోరికలు నెరవేరు. ముందు అవి తీర్చుకోవాలి. ఎప్పుడైతే తీర్చుకున్నా మైండ్ పీస్ఫుల్ అవుతుంది. మైండ్ ఎప్పుడైతే పీస్ఫుల్ అయితే మనకు అవకాశాలు కనిపిస్తాయి. మీకు క్లియర్‌గా హ్యాపీ కదా! అన్నీ మీకు వస్తాయి ఇంకా. మనీ వస్తుంది, అన్నీ వస్తాయి. కోరికలు నెరవేరుతాయి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. మల్లేష్ గారు హ్యాపీ మనీ మార్నింగ్. నిన్న మిస్ అయ్యారు. కొంచెం విలేజ్ లో ఉండి నెట్వర్క్ ప్రాబ్లం ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చెప్పండి. అవుతుంది. మేము అనుకున్న పని అవుతున్నట్టు అనిపిస్తుంది. అవుతుందండి. అదే నమ్మకం ఉంది ఇక అవుతుంది. మీరు ఎప్పుడైతే నమ్మారో అప్పుడు దారి దొరుకుతుందండి. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు తెచ్చి మీకు డబ్బులు మీకు ఇచ్చినట్టు, ఆ డబ్బులు మీరు కౌంట్ చేసుకున్నట్టు, ఆ డబ్బులతో మీరు మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేసినట్టు ఊహించుకోవాలి. ఓకే. అంతే అండి. వాళ్ళకి బ్లెస్సింగ్ ఇవ్వండి. వాళ్ళ పేరు తలుచుకొని ఫర్గివ్‌నెస్ చేసినప్పుడు యాక్చువల్లీ వాళ్ళు మీరు బ్లెస్ చేయండి. ఏదైనా వాళ్ళ ఫేస్ గుర్తు వాళ్ళకి ఎలా జస్ట్ బ్లెస్సింగ్ ఇవ్వండి చాలు. నువ్వు బాగుపడని చెప్పి బ్లెస్సింగ్ ఇవ్వండి 3 సార్లు. వాళ్ళకి ఏదో దారిలో వాళ్ళ డబ్బులు వస్తాయి. అన్నీ తెచ్చి మీకు ఇస్తారు. అయిపోద్ది. చాలా సింపుల్. ఈరోజు ట్రై చేయండి. డైలీ బ్లెస్సింగ్ ఇవ్వండి. ఆడిపోయి డబ్బులు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. కోటివేనమ్మ గారు. నమస్కారం. చాలా బాగుంది ఈ రోజు కూడా. బాగుంటుందండి. గుడి ఇస్తున్నారు, బాగా మంచి దర్శనం చేపిస్తున్నారు. అక్కడ గుడిలో దీపం అక్కడ అభిషేకం అవి చేపించేటప్పుడు దీపారాధనలో కూడా నెయ్యి బయటకు వచ్చేస్తుందండి. నేనేమో పట్టుకొని పోతుందే అని పట్టుకుంటున్నాను శుభ్రం చేయటానికి. అదంతా చేతులు పట్టుకొని ఇస్తున్నాను. అట్లా అనిపించింది. అది వదిలేయండి, పట్టుకోకూడదు. ఆ? వదిలేయండి, పట్టుకోకూడదు. వచ్చే దీప కిందిలో ఉంటే నెక్కి బయటకు వస్తుంది అనమాట. చూస్తూ వదిలేయండి, పట్టుకోకూడదు. ఇక పట్టుకోలేక ఈసారి ట్రై చేయండి. ఈసారి ఆ, అట్లా వచ్చింది. ఇక మళ్ళీ వైద్యనాథుడి దగ్గర నాకు కాళ్ళు బాగా నొప్పులు పుట్టినాయి. నొప్పులు తీసేయమని అడిగాను. ఈ నొప్పులు వెరీ గుడ్. అదొకటి. ఇక నిన్న అప్పులు తీర్చేసాంగా. ఇవాళ గోల్డ్ షాప్ లోకి వెళ్ళాం. ఇంకా రాలా ఓకే. బయట. ఇంకా బయట రాలేదు. అప్పుడు ఇంకా మళ్ళీ వచ్చింది. అట్లా అదొక ఫీలింగ్. ఇది ఒక ఫీలింగ్ లాగా బానే ఉంది. ఈరోజు బ్లూ కలర్ పట్టు చీర తీసుకున్నాను. ఓకే. మీకు చాలా కృతజ్ఞతలు. ఓకే అండి. సరే. పెద్దగా పట్టుచల్లని ఫోన్ చేయండి అండి. నేను జ్యోతిర్లింగ యాత్ర అయిన తర్వాత ఫంక్షన్ అవే కట్టుకుని తిరిగాను. ఓకే, వస్తాయి.
డార్క్‌గా ఫీల్ అయితే మొత్తం అన్నీ వస్తాయి మీ దగ్గరికి. ఆ చీరలన్నీ వస్తాయి. ఎవరో కొంత తెచ్చిస్తారు మీకు. ఏదో రంగు వస్తాయి. గిఫ్ట్‌లు వస్తాయి చూడండి. రీల్‌గా వస్తాయి చూడండి. ఓకేనా? లైఫ్ లో ఫస్ట్ చాలా గిఫ్ట్ మీరే వచ్చింది కదా సార్. అవునండి. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా రోజుకో చీర ఇస్తున్నారు కదా. అవునండి. ఆ, బాగుందండి. ఏ గుడికెళ్ళినా పట్టుబట్టలతో వెళ్ళాలండి. ఉమ్. ఇంట్లో వ్రతాలు చేసినా కూడా పట్టుబట్టలతో చేసుకోవాలి. సత్యనారాయణ వ్రతం గాని, ఏకాదశి వ్రతం ఏ వ్రతం పట్టుబట్టలతో చేసుకోవాలి. సార్ మర్చిపోయా సార్ నేను ఒకటి చెప్పటం. చెప్పండి. అది మీ దగ్గరికి వచ్చానంట సార్ నేను. ఎప్పుడు? అయితే మీట్లో సార్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఆ! అయితే వస్తాయంట సార్ మీ ఇంట్లోనే అది హోమము అది అంతా మొత్తం ఏర్పాటు చేసి హోమం చేపిస్తానని నా హ్మ్. చేత మొత్తం అవన్నీ రెడీ చేశారంట సార్. మొత్తము ఓకే అండి. రెడీ చేసి మీరు అటు పక్క కూర్చున్నారంట. ఆ హ్మ్. మీ మిసెస్ ఏమో వచ్చి స్టవ్ దగ్గర ఏదో కాఫీని ఏదో పెడుతుంటే నేను అన్నా అంట, మీరు వెళ్ళండి, మీరు ఇంకేమైనా పని ఉంటే చూసుకోండి మేడం, నేను పెట్టిస్తాలే సార్కి అబ్బో! అబ్బో! తాగదండి అనేసి కాఫీ కాఫీ పెట్టి తాగామంట సార్. నాతో హ్మ్. హోమం చేపిస్తున్నారంట మీరు. ఓకే తర్వాత అండి. తను లోపలికి వెళ్ళిపోయారంట. సరేలే మీ కార్యక్రమం కానివ్వండి, సార్ చేస్తున్నారు కదా అనేసి మేడం లోపలికి వెళ్ళిపోయారంట. నాతో హోమం చేపిస్తారు. నేను ఇది చెప్పడం మర్చిపోయా. అసలు ఎంత ఓకే అండి. వండర్ సూపర్. సార్ అసలు. అసలు హోమం చేయించడం అంటే నాకు ఒకటి ఉండే సార్, మా ఇంట్లో చేయించాలని ఉండే. కొంచెం అంత అనారోగ్య సమస్యలు ఉన్నాయి కదా, హోమం చేయించుదామని ఉండే నాకు. మరి అది విజువల్ వచ్చిందో తెలియదు సార్ ఇవాళ. అసలు అంటే ఎప్పుడు యాక్చువల్‌గా రాలేదు. అంటే అంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత అంటే ఈసారి రావచ్చు సార్, నెక్స్ట్ ఇయర్ రావాలని. ఆ! అట్లా వచ్చిందేమో వచ్చేయండి. సార్ విజన్. వెల్కమ్. 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 అంతే కదా సార్. అందరూ లేకపోతే వచ్చేయండి. అసలు మీ ఇంట్లో హోమం చేయించడం ఏంటి భలే వండర్ అనిపించింది సార్ ఈ రోజు కూడా. అసలు ఈ రోజు మొత్తం అదే. అన్ని వండరే సార్. అదే నేను చేస్తాను సార్ మీకు తెలీదు. కానీ విజన్ వస్తుందా లేదా మీకు? అదే వచ్చింది సార్, అందుకే నేను అంటున్నా సార్. అసలు విజన్ వచ్చింది. మీ మేడం ని కూడా చూశాను. కాఫీ యాక్చువల్‌గా అయితే కలిపించాను నార్మల్‌గా ముగ్గురు కూర్చుంటాం మేము. ఇంకా లెగమండి. సార్. కూర్చుంటే మొత్తం ఐదుగురం మధ్యలో లెగం. అవును సార్. కూర్చుంటే ఇంకోటి ఏంటంటే లేవగానే డిగ్రీ కాఫీ మానేసాను. ఓన్లీ గ్రీన్ టీ, చెప్పండి లెమన్ సార్. టీ. మీరు థ్యాంక్ యూ మీరిస్తే సార్. తాగుతాను. దాంట్లో ఉంది. మీకోసం ఒకసారి తాగుతాను ఏం కాదు. ఆ, మన ఆయిల్ సంవత్సరం ఇంట్లో చేసుకునే హోమాలు రెండండి. ఒకటేమో లక్ష్మీ గణపతి హోమం. సార్ రెండోది ఇదండి. చండీ హోమం. ఏదో ఒక హోమానికి అయితే ఆ! నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఆ! డెఫినెట్ గా వచ్చేయండి. అటెండ్ వచ్చేయండి. అవుతాను వెల్కమ్. సార్. ఓన్లీ కంపల్సరీ చేస్తామండి. ఈవినింగ్ చేస్తామండి. ఓకే ఉదయం ఓకే సార్. అందరం బిజీలో ఉంటాం కాబట్టి ఈవినింగ్ చేయించుకుంటామండి. అదే అదే అవును సార్. చేతిలో చుట్టుపక్కలందరికీ మనం ఆ ప్రసాదం పంచిపెడతాం. సత్యనారాయణ వ్రతం. ఇంట్లోనే చేస్తాం. పంతులు వస్తారు. ఇంట్లో చేస్తారన్నమాట. కొన్ని ఉహు. చేయాలండి. కొన్ని ఖర్చు పెట్టాలి డబ్బులు. అవును సార్. అలా సత్యనారాయణ ఖర్చు వ్రతం. పెడితే సద్వినియోగం అవుతుంది డబ్బు. డబ్బంతా సంపాదిస్తారు. కానీ దాన్ని సద్వినియోగం చేయాలి. ఎంత ఖర్చు పెడితే అంత ఉమ్. డబ్బు వస్తది. అది. అవును సార్. సో, అసలు సంతోషంగా ఖర్చు పెట్టాలి. కార్తీక మాసంలో అటు అటు వెళ్దాం, యాదగిరి గుట్ట దగ్గర చేయించుదాం అనుకున్నాం సార్ సత్యనారాయణ హ్మ్. వ్రతం. ఇక మా విఏబ్రాలు కొంచెం మొన్న సీరియస్ అయిపోయి తన హాస్పిటల్లో ఉన్నారు. అట్లా అయింది సార్, చెప్పలేము ఇంకా. ఓకే దేవుడు అండి. రప్పించుకుంటే అయ్యే లోపల వెళ్తాం మేము. హ్మ్. అక్కడ చేయించుకోవాలని ఉంది సార్ వ్రతం సత్యనారాయణ వ్రతం. యాక్చువల్‌గా యాదగిరి గుట్ట వెళ్ళినప్పుడు అక్కడ మెడిటేషన్ చేయండి. సార్ అవును సార్. పంతులు రిక్వెస్ట్ చేస్తే గర్భగుడిలో కూర్చొనిస్తాడు. కొంచెం ఎదురుగా కూర్చొనిస్తాడు. అక్కడ మెడిటేషన్ చేయండి. సార్ మీకు ఎక్కడ లేని ఎనర్జీ పాస్ ఆన్ అయిపోద్ది. ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. అవును సార్. సరే సార్. యాదగిరి ఒకటి, ఆంధ్రప్రదేశ్ లక్ష్మీనరసింహ టెంపుల్ ఒకటి. అక్కడికెళ్ళి కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి. ఉహుహు. ఇప్పుడు యాదగిరిగుట్ట మర్చిపోకండి. లోపల గర్భగుడిలో కూర్చొనిస్తారా సార్ మెడిటేషన్ లో? గుడిలో కాదు కొంచెం ఎదురుగా కూర్చొనిస్తారండి. ఆహా, ఇప్పుడు మొత్తం అంతా ఎదురుగానే చేంజ్ అయింది కదా టెంపుల్. సెక్యూరిటీ మా బాగా అమ్మాయి కూర్చొనిస్తారు. పోయినసారి వెళ్ళినప్పుడు డైరెక్ట్ వెళ్ళాం సార్. మా అమ్మాయి ఇది భూపాలపల్లి ఎమ్మెల్యే దగ్గర నుండి తీసుకొచ్చింది సార్. తను హ్మ్. పర్మిషన్ తీసుకొచ్చింది మా పాప. ఆ మెట్లు ఎక్కలేను ఓకే. కదా, నేను మెట్లు ఎక్కలేను, మెట్లు ఎక్కేదైతే నేను రానని చెప్తే పర్మిషన్ తీసుకొని వస్తే మేమందరము డైరెక్ట్ వెళ్ళిపోయాం సార్. ఈ వెరీ గుడ్. గుడి ముందే కూర్చొని కుంకుమ పూజ చేయించారు మాకు అయ్యగారు వాళ్ళు. ముందే హ్మ్. నరసింహస్వామి ముందే లోపలికి రానివారు కదా సార్ ఎవరిని. అక్కడ రాదు. ముందే కానీ ముందు కూర్చున్నాం. కూర్చొనిస్తారు. ముందు ఆ కూర్చొని రిక్వెస్ట్ చేస్తామని అదే. కూర్చొనిస్తారు. ఆ కూర్చొని మెయింటైన్ అక్కడ చేస్తారండి. కూర్చున్నాం సార్. అదే ఈసారి వెళ్ళినప్పుడు అట్లే మెడిటేషన్ చేసుకుంటా సార్, మీరు సేమ్ చెప్పారు కదా. ఎందుకంటే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ టెంపుల్ ఒకటే. ఉమ్. ఆంధ్రప్రదేశ్ లక్ష్మీనరసింహ ఒకటే. నేను చేసేది చెప్తానండి మెడిటేషన్‌లో.
మంత్రాల సార్. రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలండి. హుహుహు. చేస్తే మనకి ఎక్సలెంట్ ఎనర్జీ వస్తుంది అనమాట. మనకు తెలుస్తుంది అనమాట. అదే సార్. బాడీ మొత్తం మూవ్ అవుతుంది. క్లియర్‌గా తెలుస్తుంది. అలా వచ్చి దిగుతున్నది ఇవాళ అలా నా బాడీ తెలుస్తుంది. ఇవాళ నా బాడీ మొత్తం అసలు నిజంగా సార్ అసలు ఎంత ఎనర్జీ సార్ ఇవాళ. మరి అసలు చాలా ఎనర్జీ సూపర్ ఎక్సర్సైజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎనర్జీ ఎక్సర్సైజ్ చేస్తాం కదా అందరికి. మీ అందరికి పంపిస్తాం కదా. అయితే అసలు వండర్ సార్ అసలు సార్ బాగుంది. ఏమండి? ఆయిల్ పోయినట్టుగా కనిపిస్తుంది దేనికి కుందులో ఉంటే ఆయిల్ అయ్యా అది వదిలిపెట్టేయండి మేడం. ఆయిల్ అది పౌడర్ అంటే అండి వదిలిపెట్టేయండి. శనివారం కదా. శనీశ్వర సంబంధించిన నూనె కదా. ఆయిల్ పోయిందంటే మీలో నెగిటివ్ పోయినట్టు లెక్క అనమాట. అంతే. అందరికీ నేను ఈక్వల్ గా షేర్ చేస్తాను ఎనర్జీ. కాకపోతే నెగిటివిటీ క్లియర్ వాళ్ళకి వెంటనే కనపడుతుంది రిజల్ట్. మీరు వాళ్ళకి కొంచెం లేట్ కనపడదు అంతే తేడా. ఓకేనా? ఇది ధ్యానం ఇక్కడ కలుద్దాం అందరం. సరే అది వాట్సాప్ చేయండి నాకు అది. ట్రై చేయండి. ఎందుకంటే నాకు 1 ఇయర్ షెడ్యూల్ బిజీ అయింది. 2026 జనవరి 5 దాకా. ఒక్కరోజు మీరు ఎప్పుడు వస్తా అంటే మేము బయలుదేరుతాం సార్. మేము బయలుదేరుతాం. సరోజనమ్మ, మేము, సంగీత అందరం వెహికల్ తీసుకొని వస్తాం. వాడు అందరం కలుసుకుందాం. సరే సరే చూద్దామండి కంపల్సరీ. ఓకేనా? శిల్ప గారు రారా? శిల్ప గారు, విజయమ్మ అందరూ అందరూ వస్తారండి. అందరికీ ఆహ్వానమే. ముందు కోరిక నెరవేర్చుకోండి. మీ కోరిక నెరవేర్చుకోండి. ఏదైనా ఫంక్షన్ అందరూ కలుద్దాం. ఓకేనా? సార్ డాడీకి ఇంటికి వస్తారు కదా. మా సరోజ గారు మా ఇంటికి వస్తారు కదా. వచ్చేసాను సార్. నెక్స్ట్ ఇయర్ చండీ మామ పిలుస్తాం వదిలిగాలండి మీరు. సార్ సరోజ సరే మేడం సార్. అంటే మేము కూడా వచ్చేస్తాం సార్. వచ్చాను. నా ఏమంటే వాళ్ళు వచ్చేస్తారు. అందరూ రండి. నేను ముందు. శంకర్ గారు చెప్పండి. నాకు కూడా ఈరోజు మోకాళ్ళ నొప్పులు క్లియర్ అవుతాయేమో అన్నట్టు అనిపించిందండి అక్కడ. అవి తీరతాయండి. ఎందుకంటే వెళ్ళింది వైద్యనాథ్ జ్యోతిర్లింగానికి. అదే అదే. తల తెగిపోయి తలనా తిరిగి అతికించాడు. దేవుడే స్వయంగా అతికించాడు. నొప్పులు ఎంతసేపు తగ్గిపోతాయి. మీరు నమ్మాలి అంతే. మంచి మంచి మూమెంట్ లో ఈ కార్తీక మాసంలో అక్కడ నేను మీకు సెషన్ కి రావటం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వటం చాలా బాగుందండి. చాలా కృతజ్ఞతలు. మీ ముందు మేము ఎంత సార్ అంటే మేము అడిగాం కానీ మీకు కూడా అది తీసుకెళ్లి దర్శనం చేయించాలని అనిపించింది కదా సార్ మీకు కూడా. సార్ బలంగా అది గొప్ప కదా ఎవరైనా సార్. సరే చేస్తే కాదనండి. మేము అడగటం అంటే వెంటనే తీసుకెళ్లటం కూడా మీరు కూడా గ్రేటే కదా సార్. అవునండి. అట్లా ఇవాళ అందరూ వెళ్ళారు. అందరూ చూస్తున్నాం కదా హ్యాపీగా. అవును సార్. మీరు నేను అందరం కూడా. అవును. సో మనందరం గజ్జల ముందు శివభక్తులు అయి ఉంటాం. అందుకే ఈ అవకాశం మాకు దొరికింది. అవును సార్. అవునా కదా? మనం అందరికి పంచాలి సార్. మనం ఒక్కళ్ళమే తీసుకుంటే ఎట్లా? ఓకే.